పూజా విధానంలో వివిధ దేవతల్ని వివిధ పుష్పాలతో పూజించడం ద్వారా విశేష ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆశించినటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి. మరి ఏ దేవతల్ని ఏ పుష్పాలతో పూజించినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. దైవారాధనలో పుష్పార్చనకు విశేష ప్రాధాన్యం ఉంది. భగవంతుడు సృష్టించినటువంటి అందమైన ప్రకృతి ప్రసాదమైన పుష్పాలని తిరిగి ఆ అంతర్యామికే సమర్పించడం పుష్ప కైంకర్యం ప్రధాన ఉద్దేశ్యం. పుష్పాలలో నానావిధ రీతులు జాతులు ఉన్నాయి. అయితే దేవతార్చనలో వివిధ దేవతలకు ప్రియమైనటువంటి హితకరమైనటువంటి పుష్పాలని సమర్పించడం ద్వారా లేదా పూజించడం ద్వారా నిర్దిష్టమైనటువంటి ఫలితాలని సత్వరం అందుకోవచ్చని చెబుతారు. శివుణ్ణి సన్నజాజులతో పూజిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. విష్ణువును గులాబీ పూలతో పూజించడం వల్ల కార్యజయం ఏర్పడుతుంది. దుర్గాదేవిని గన్నేరు పూలతో పూజిస్తే శత్రుభయం తొలగుతుంది. సరస్వతీదేవిని మల్లెలు లేదా నందివర్ధనాలతో పూజిస్తే విద్యాలాభం చేకూరుతుంది. గణపతిని జిల్లేడు పూలతో ఆరాధిస్తే సకల విఘ్నాలు కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవిని తామర పూలతో ఆరాధన చేస్తే ఆర్థిక బాధలు పటాపంచలవుతాయి. కుమారస్వామిని సంపెంగ పూలతో పూజించడం వల్ల రుణ విముక్తి ఏర్పడుతుంది. సూర్యుడిని ముద్దమందారాలతో పూజించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని చేమంతులతో ఆరాధిస్తే గృహంలో శాంతి సౌఖ్యాలు ఏర్పడతాయి. ఇలా వివిధ దేవతల్ని వారికి ఇష్టమైనటువంటి పుష్పాలతో పూజించడం వల్ల ఉత్తమ ఫలితాల్ని అందుకోవచ్చు. ఆశించినటువంటి కోరికల్ని పొందవచ్చు.